హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నోబెల్ లెక్చర్ 7 డిసెంబర్ 1993 రిటన్ బై టోనీ మొరిసన్ అనే లెసన్ గురించి చెప్పుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఈ లెసన్లోకి వెళ్ళే ముందు నోబెల్ లెక్చర్ 7 డిసెంబర్ 1993 అసలు మనకున్న ఈ ప్రోజ్ యొక్క లెసన్ మీనింగ్ మనకు తెలియాలి కదా, అది ఏంటి అని చూసుకుంటే ఆ 7 డిసెంబర్ 1993 అనేది డేట్. ఓకే, ఈ నోబెల్ లెక్చర్ అంటే టోనీ మొరిసన్కి 7th డిసెంబర్ 1993 రోజున నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. సో ఆ రోజు ప్రైజ్ వచ్చిన తర్వాత వాళ్ళని పిలిచి మాట్లాడమని అడుగుతారు కదా, ఏదైనా చిన్నగా ఏదైనా ఫ్యూ వర్డ్స్ని అడ్రస్ చేయండి అని అడుగుతారు కదా. సో అలాంటి టైంలో టోనీ మొరిసన్ ఏమైతే మాట్లాడిందో అదే ఈ మన యొక్క ఎస్సే. ఓకేనా? సో అందుకే ఈ లెసన్ నేమ్ వచ్చేసి నోబెల్ లెక్చర్ 7 డిసెంబర్ 1993 అని పెట్టారు. ఫస్ట్ మనం మన రైటర్ గురించి చూసుకుందాం, అబౌట్ ది ఆథర్. సో ఫస్ట్ మొరిసన్ గురించి చూసుకుంటే టోనీ మొరిసన్ వాస్ అన్ అమెరికన్ నోవెలిస్ట్ అండ్ ఎడిటర్. సో టోనీ మొరిసన్ ఎక్కడి వాళ్ళు అని అంటే అమెరికన్ నోవెలిస్ట్ అండ్ ఎడిటర్. She was born on 18 February 1931 at Lorain, Ohio, United States. So this is the place and date of birth. Her first novel is The Bluest Eye. It was published in 1970. So first novel parenti ante The Bluest Eye and it was published in 1970. Her novel Song of Solomon 1977 brought her national attention and won the National Book Critics Circle అవార్డ్. సో తను రాసిన నెక్స్ట్ నావల్ వచ్చేసి సాంగ్ ఆఫ్ సోలమన్. దీన్ని 1977లో రాశారు. ఈ నావల్కి తనకి నేషనల్ అటెన్షన్ అంటే నేషనల్ గుర్తింపు వచ్చింది. అండ్ షీ ఆల్సో వన్ నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్. ఇన్ 1987 మొరిసన్ రిలీజ్డ్ హర్ నావల్ కాల్డ్ బిలౌడ్ based on the true story of an African American enslaved woman. సో తను రాసిన నెక్స్ట్ నావల్స్లో బిలౌడ్ అనే నావల్ 1987లో రాశారు. అది ట్రూ స్టోరీ, ఆఫ్రికన్స్ అమెరికన్ అంటే అమెరికాలో ఉన్న ఆఫ్రికన్ అయినటువంటి ఒక స్లేవ్స్ లాంటి ఉమెన్స్ ఉంటారు కదా, ఎంతైనా నల్ల జాతి వాళ్ళని అమెరికన్స్ కొంచెం స్లేవ్స్ లాగే చూస్తారు. సో అలాంటి ఆఫ్రికన్ అమెరికన్ అంటే అమెరికాలో ఉండే ఆఫ్రికన్ ఎన్స్లేవ్డ్ ఉమెన్ గురించి ఒక ట్రూ స్టోరీని తను బిలౌడ్ అనే నావల్లో రాశారు. In 1988 మొరిసన్ వన్ పులిట్జర్ ప్రైజ్ ఫర్ బిలౌడ్. సో తను రాసినటువంటి ఆ ట్రూ స్టోరీకి 1987లో రాశారు కదా, సో తనకి 1988లో పులిట్జర్ ప్రైజ్ అనేది వచ్చింది. 1993లో మొరిసన్ became the first black woman to win the Nobel Prize in Literature for her novel Beloved. సో 1993లో తనకి నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది ఈ నోవెల్కి, లిటరేచర్లో ఈ బిలౌడ్ అనే నోవెల్కి తను నోబెల్ ప్రైజ్ని విన్ చేసుకున్నారు. మొరిసన్ ఆల్సో రిసీవ్డ్ ద పెన్ ఆర్ సాల్ బెల్లో అవార్డ్ ఫర్ అచీవ్మెంట్ ఇన్ అమెరికన్ ఫిక్షన్. సో ఈ అవార్డు వచ్చింది. నెక్స్ట్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ నేషనల్ హ్యుమానిటీస్ మెడల్. సో ఇవన్నీ తను రిసీవ్ చేసుకున్నటువంటి మిగిలిన అచీవ్మెంట్స్ అన్నమాట. గాడ్ హెల్ప్ ది చైల్డ్ వాస్ హర్ లాస్ట్ నావల్. సో తను రాసినటువంటి లాస్ట్ నావల్ ఏంటి అంటే గాడ్ హెల్ప్ ది చైల్డ్. సో దీని తర్వాత తను 88 ఇయర్స్ ఉన్నప్పుడు, అంటే షీ డైడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 88 ఆన్ 5th August 2019, అంటే రీసెంట్గా జస్ట్ ఒక 5 years బ్యాకే తను ఎక్స్పైర్ అయ్యారు. సో దిస్ ఈస్ అబౌట్ అవర్ రైటర్ టోనీ మొరిసన్. నెక్స్ట్ మనం ఈ లెసన్ యొక్క థీమ్ చూసుకుందాం. Toni Morrison is one of the fewest African American women writers whose literary brilliance has been widely recognized. సో అమెరికాలో ఉన్న ఆఫ్రికన్ ఉమెన్స్లో మంచి గొప్ప రైటర్స్లో తన బ్రిలియన్స్, లిటరరీ బ్రిలియన్స్ అంటే తను రాసే సాహిత్యం ఉంటుంది కదా, తన వర్క్స్ యొక్క బ్రిలియన్స్, తన యొక్క గొప్పతనానికి తను ఎంతగానో గుర్తింపుని పొందింది, వైడ్లీ రికగ్నైజ్డ్. As she shattered multiple glass ceilings, Morrison was not afraid of being political, specific and even militant in her writing and representation of the richness of black life in అమెరికా. సో తను ఒక నల్లజాతి అయ్యుండి కూడా, అంటే నల్లజాతి వాళ్ళు అయ్యుండి కూడా అమెరికాలో తను ఒక గొప్ప రైటర్గా పేరు పొందడం అంత సింపుల్ కాదు. సో యాజ్ షీ షాటర్డ్ మల్టిపుల్ గ్లాస్ సీలింగ్స్ అంటే ఎన్నో ఎదురు దెబ్బలు అన్నింటినీ తను అనుభవిస్తూ ముందుకు వెళ్ళారు కాబట్టి షీ వాస్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ బీయింగ్ పొలిటికల్, స్పెసిఫిక్ అండ్ ఈవెన్ మిలిటెంట్ ఇన్ హర్ రైటింగ్స్. సో తన రైటింగ్స్లో దాని పొలిటిక్స్ గురించి, స్పెసిఫిక్గా ఎవరి గురించి అయినా కావాలన్నా, ఏ టాపిక్ కావాలన్నా, మిలిటెంట్ గురించి, ఇలా తను అన్నింటి గురించి రాస్తూ ఉంటారు. ఎందుకంటే రిప్రజెంటేషన్ ఆఫ్ రిచ్నెస్ ఆఫ్ బ్లాక్ లైఫ్ ఇన్ అమెరికా. సో అమెరికాలో ఉన్న
ఈ బ్లాక్ వాళ్ళ యొక్క లైఫ్ గొప్పతనాన్ని చెప్పడం కోసం తనకు నచ్చినట్టుగా తను రాస్తారు, ఎందుకంటే తను భయపడరు. షీ రోట్ స్పెసిఫికల్లీ అబౌట్ అండ్ ఫర్ బ్లాక్ ఉమెన్. తను ఎక్కువగా రాసేది ఎవరి కోసం అని అంటే బ్లాక్ ఉమెన్ కోసం. హియర్ షీ టాక్స్ అబౌట్ ది డిమైన్స్డ్ లాంగ్వేజెస్ డ్యూ టు అఫీషియల్ లాంగ్వేజ్ పవర్ అండ్ రైటర్స్ కేర్లెస్నెస్. చాలా లాంగ్వేజెస్ అంటే ఎన్నో భాషలు ఉన్నాయి, ప్రతి దేశంలోనూ ఎన్నో భాషలు ఉన్నాయి. సో ఈ భాషలకి ఏమవుతుంది అంటే గుర్తింపు లేకపోవడం వల్ల చాలామంది వాటిని మర్చిపోతున్నారు, అవి మరుగున పడిపోతున్నాయి, కనబడకుండా పోతున్నాయి, మాయమవుతున్నాయి. సో కొన్ని లాంగ్వేజెస్కి గుర్తింపు వస్తుంది, అఫీషియల్ లాంగ్వేజెస్గా మారి కొన్ని లాంగ్వేజెస్ అనేవి కనబడకుండా పోతున్నాయి అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ మనం సమ్మరీలోకి వెళ్ళిపోదాం. సో ఇఫ్ యు సీ ది సమ్మరీ, టానీ మారిసన్ రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ హర్ నావెల్ బిలౌడ్. సో మనం ఇప్పుడు స్టోరీ మెయిన్ లెక్చర్లోకి వెళ్ళిపోతే తనకి నోబెల్ ప్రైజ్ అనేది తన నావెల్ బిలౌడ్కి వచ్చింది. షీ వాస్ ఆస్క్డ్ టు అడ్రస్ ఎ ఫ్యూ వర్డ్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ హర్ అచీవ్మెంట్స్. ఖచ్చితంగా అవార్డ్ విన్నింగ్ పర్సన్ని వచ్చి మాట్లాడమనడం అనేది ఎక్కడైనా జరుగుతుంది కాబట్టి తనని కూడా పిలిచి మాట్లాడమన్నారు తన అచీవ్మెంట్ గురించి. హర్ వర్డ్స్ వర్ ఎక్స్ట్రాక్టెడ్ యాజ్ ది ఫాలోయింగ్ ఎస్సే. సో తన వర్డ్స్ తను ఏమైతే ఆ రోజు మాట్లాడిందో వాటన్నింటినీ తీసుకొని ఒక ఎస్సే లాగా మనకి ఇక్కడ ప్రోస్లో ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు మనం ఆ లెక్చర్లోకి చూసుకుంటే, మొరిసన్స్ లెక్చర్ బిగిన్స్ విత్ ఎ స్టోరీ అబౌట్ అన్ ఓల్డ్ వైస్ అండ్ బ్లైండ్ ఉమెన్. సో మొరిసన్ తన లెక్చర్ని స్టార్ట్ చేసిన తర్వాత తను ఫస్ట్ ఒక స్టోరీతోని స్టార్ట్ చేసింది. ఆ స్టోరీలో ఒక ఓల్డ్ ఉమెన్ని తీసుకుంటుంది. ఆ ఓల్డ్ ఉమెన్ బ్లైండ్ ఉమెన్, అంటే తనకు కళ్ళు కనబడవు కానీ షీస్ వైస్, అంటే చాలా క్లెవర్, తెలివైన ఒక ఉమెన్ అన్నమాట. ఇన్ మొరిసన్స్ వర్షన్, ద ఉమెన్ ఈస్ ద డాటర్ ఆఫ్ ఎ స్లేవర్స్ ఫ్యామిలీ ఆఫ్ బ్లాక్ పీపుల్ ఇన్ అమెరికా. సో ఇక్కడ ఈ ఉమెన్, ఏ బ్లైండ్ ఉమెన్, ఏ తెలివిగల ఇంటెలిజెంట్ ఉమెన్ ఉందో ఆ ఉమెన్, ఓల్డ్ ఉమెన్ ఉంది కదా, తను మన మొరిసన్ వర్షన్లో ఏంటి అంటే షీఈస్ ద డాటర్ ఆఫ్ స్లేవర్స్ ఫ్యామిలీ ఆఫ్ బ్లాక్ పీపుల్. సో అమెరికాలో వైట్ పీపుల్ ఉంటారు కదా, సో బ్లాక్ పీపుల్ అందరినీ వాళ్ళు స్లేవ్స్లా చూస్తారు. సో అలాంటి ఒక స్లేవ్ యొక్క డాటరే ఈ ఓల్డ్ ఉమెన్. షీ లివ్స్ అట్ ది ఎడ్జ్ ఆఫ్ ది టౌన్, హర్ విజ్డమ్ ఈస్ వెల్ రినౌడ్. సో ఆమె ఊరికి చివరిలో ఉంటుందన్నమాట, ఒక టౌన్కి ఎడ్జ్లో ఉంటుంది. అండ్ హర్ విజ్డమ్ ఈజ్ వెల్ నోన్. సో తన తెలివితేటల గురించి, జ్ఞానం గురించి చాలా వరకు తను చాలా పేరు ప్రఖ్యాతలు పొందింది, అందరికీ తెలిసి. తనను చాలా వచ్చి ఎటువంటి సలహాలు కావాలన్నా తన దగ్గరికి వస్తూ ఉంటారు. హర్ ఇంటెలిజెన్స్ స్ప్రెడ్ అక్రాస్ ద రీజియన్. షీఈస్ ద లా అండ్ షీఈస్ ద లా బ్రేకర్ టు హర్ పీపుల్. సో తన తెలివి గురించి, తన జ్ఞానం గురించి అందరికీ తెలిసి ఎవరికైనా ఏ సమస్య ఉన్నా రావడమే కాకుండా తను ఏం చెప్పినా అదే వాళ్ళకు వేదంలాగా భావిస్తారు. సో తను ఏం చెప్తే అదే న్యాయం, అదే శాసనం లాగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. సో తనని అంతగా నమ్ముతూ ఉంటారు అక్కడున్న ప్రజలందరూ. బట్ ద సిటీ పీపుల్ డోంట్ బిలీవ్ ఆల్ దీస్ రూరల్ ప్రొఫెసీస్ అండ్ ద ఇంటెంట్ ఆన్ దిస్ ప్రూవింగ్ హర్ విజ్డమ్. కానీ సిటీలో ఉన్న వాళ్ళు మాత్రం ఆమెని నమ్మరు, ఆమె నాలెడ్జ్ని అస్సలు నమ్మరు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఆమెని ఎలా అయినా సరే, ఆమెకు ఒక జ్ఞాని కాదు, ఆమెకు ఇంటెలిజెంట్ పర్సన్ కాదు, ఆమెకు ఎలాంటి తెలివి లేదు అనే విషయాన్ని ప్రూవ్ చేసి చూపెట్టాలి అనేసి అనుకుంటారు. వన్ డే a group of youngsters from city visit the old lady to prove her ignorance. సో ఆ లేడీ యొక్క, ఓల్డ్ ఉమెన్ యొక్క జ్ఞానాన్ని పరీక్షించి ఆమె ఒక ఇగ్నోరెన్స్ అంటే ఆమె తెలివి లేనిది అని ప్రూవ్ చేయాలి అనేసి వస్తారు. సిటీ నుంచి కొంత గ్రూప్ ఆఫ్ యంగ్స్టర్స్ వస్తారు, వచ్చి ఆమెని విజిట్ చేస్తారు. దే ఆస్క్ హర్ వన్ క్వశ్చన్. వచ్చిన తర్వాత ఆమె ఎటువంటి ప్రశ్నకైనా సమాధానం ఇవ్వగలిగే అంత తెలివిగల పర్సన్ కాబట్టి ఆమెను ఒక ప్రశ్న అడుగుతారు. ఇఫ్ ద బర్డ్ దే హోల్డ్ ఇన్ దేర్ హ్యాండ్స్ ఈస్ లివింగ్ ఆర్ డెడ్. మా చేతిలో ఉన్న పక్షి బ్రతికుందా, చనిపోయిందా అని అడిగారు. యాజ్ షీ ఈస్ బ్లైండ్, షీ డజంట్ నో వెదర్ విజిటర్స్ ఆర్ వైట్ పీపుల్ ఆర్ బ్లాక్ పీపుల్ అండ్ ఫ్రమ్ సిటీ ఆర్ విలేజ్. ఆమె బ్లైండ్ పర్సన్, అసలు వచ్చిన వాళ్ళు ఎవరో తెలియదు. ఆ వచ్చిన విజిటర్స్ వైట్ పీపులా తెలీదు, బ్లాక్ పీపులా తెలీదు, సిటీ నుంచి వచ్చారో తెలీదు, విలేజ్ నుంచి వచ్చారో తెలీదు. షీ అండర్స్టాండ్ దట్ ద పీపుల్ కేమ్ టు టెస్ట్ హర్. అసలు నిజానికి తన చేతిలో పక్షి ఉందో తెలీదు, లేదో తెలియదు. అది చనిపోయింది అని చెప్తే దాన్ని వాడిని వదిలేయవచ్చు, లేదు మా చేతిలో ఏం లేదు అని. ఒకవేళ బ్రతికుంది అంటే దాన్ని చంపేసి లేదు చనిపోయింది అని కూడా ఏమైనా చెప్పవచ్చు. సో అందుకే ఆమెకు వాళ్ళని, అంటే వాళ్ళ అడిగే ప్రశ్న ఆ విధానాన్ని బట్టి వాళ్ళు టెస్ట్ చేయడానికి వచ్చారు అని తనకు అర్థమైంది. షీ రిమైన్ సైలెంట్ ఫర్ సమ్ టైమ్ వితౌట్ ఆన్సరింగ్ దేమ్. సో ఆమె కాసేపు అలాగే సైలెంట్గా ఉంటుంది, ఏం చెప్పదు. ఫైనల్లీ షీ రెస్పాన్స్ విత్ ద రిడిల్ దట్ వెదర్ ద బర్డ్ ఈస్ లివింగ్ ఆర్ డెడ్, ఇట్ ఈస్ ఇన్ దేర్ హ్యాండ్స్ అండ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్స్ లైఫ్ అండ్ డెత్ అండ్ కంటిన్యూ టు రిమైన్ సైలెంట్. సో ఆమె ఏం చెప్తుంది అంటే ఒక పొడుపు కథ విసిరినట్టుగా తన సమాధానాన్ని ఇస్తుంది. ఏమంటుంది అంటే ఆ పక్షి బ్రతికిందా
చనిపోయిందా అనేది వాళ్ళ చేతిలోనే ఉంది. వాళ్ళు ఏమడిగారు, ఈ పక్షి బ్రతికుందా చనిపోయిందా అని అడిగారు. తను ఏమని చెప్పింది దానికి సమాధానం, అది బ్రతికుందో చనిపోయిందో అది మీ చేతిలోనే ఉంది. దాన్ని బ్రతికుండడమైనా చావడమైనా అది మీ చేతిలోనే ఉంది. మీరే దానికి రెస్పాన్సిబుల్. దాని చావుకైనా దాని బ్రతుకైనా మీరే రెస్పాన్సిబుల్ అని చెప్పి సైలెంట్గా ఉంటుంది. చూసారా ఎంత తెలుగుగా చెప్పిందో, దాని చావైనా బ్రతుకైనా మీ చేతిలోనే ఉంది అని వాళ్ళని డైరెక్ట్గా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పేసింది ఆమె తెలివిని. హియర్ టోనీ మొరిసన్ కంపేర్స్ ద యంగ్ పీపుల్ యాజ్ ద సింబల్ ఆఫ్ లిటరేచర్. సో ఇక్కడ టోనీ మొరిసన్ పోయం ఇట్లా ఒక స్టోరీని చెప్పారు కదా ఈ ఫ్యాబుల్ని. సో అందులో ఈ యంగ్ పీపుల్ ఎవరైతే సిటీ నుంచి వచ్చిన యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ లిటరేచర్ అంటే ఒక సాహిత్యం అన్నమాట. ద ఓల్డ్ ఉమెన్ యాజ్ ఏ రైటర్. సో ఆ సాహిత్యాన్ని రచించే ఒక రైటరే ఈ ఉమెన్. అంటే ఇప్పుడు సాహిత్యం అంటే ఏంటి, ఇప్పుడు ఆ సాహిత్యాన్ని లిటరేచర్ని రాయాలంటే ఒక రైటర్ కావాలి కదా. ఆ రైటర్ ఎలా రాస్తే అది ఆ సింబల్ ఆఫ్ లిటరేచర్ అనేది అలా ఉంటుంది. అండ్ ద బర్డ్ యాజ్ ఏ లాంగ్వేజ్. సో ఇప్పుడు ఈ ఓల్డ్ ఉమెన్ ఆ బర్డ్ని ఉంది అని అంటే అది చంపేయచ్చు. అంటే ఆ సింబల్ ఆఫ్ లిటరేచర్ ఉన్న యంగ్ పీపుల్ దాన్ని చంపేయచ్చు. బ్రతుకుంది అని అంటే చంపేయచ్చు, చనిపోయింది అంటే దాన్ని వదిలేయచ్చు. అసలు వాళ్ళు తెచ్చారో లేదో కూడా మనకు తెలియదు. సో ఇక్కడ ఈ ముగ్గురిని, ఒకరిని లిటరేచర్తో, ఒకరిని రైటర్ లాగా, ఇక్కడ సింబల్ ఆఫ్ లిటరేచర్ అన్న యూసర్స్ అంటే అందరూ ఎవరైతే యూస్ చేస్తారో వాళ్ళలాగా, అండ్ ఓల్డ్ ఉమెన్ యాజ్ ఏ రైటర్ అండ్ బర్డ్ని ఒక లాంగ్వేజ్ అంటే భాషలాగా తీసుకున్నారు. She tells that the life of a language depends on the users and the writers. సో ఎప్పుడైనా ఒక భాష యొక్క జీవితం, ఇప్పుడు ఆ పక్షి జీవితం ఎలా దాన్ని పట్టుకున్న వాళ్ళ చేతిలో ఉందో, దాని గురించి సమాధానం చెప్పే ఆ ఓల్డ్ ఉమెన్ చేతిలో ఉందో, ఈ లాంగ్వేజ్ యొక్క లైఫ్ అనేది కూడా అక్కడ ఉండే యూసర్స్ అంటే దాన్ని యూజ్ చేసే వాళ్ళది, అండ్ ఆల్సో రైటర్స్ అంటే రాసే రైటర్స్ది. రైటర్స్ రాయాలి, ఆ రాసిన దాన్ని చదవాలంటే యూసర్స్ కూడా ఉండాలి కదా. సో యూసర్స్ అండ్ రైటర్స్ మీదే లాంగ్వేజ్ యొక్క లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ద అఫీషియల్ లాంగ్వేజ్ హ్యాస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ పాలసీ మేకింగ్, అఫీషియల్ సపోర్ట్ అండ్ అదర్ థింగ్స్. సో ఇప్పుడు అఫీషియల్ లాంగ్వేజ్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇంగ్లీష్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్. సో ఈ లాంగ్వేజ్ వచ్చిన తర్వాత ఏమైంది, దానికంటూ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. లైక్ పాలసీ మేకింగ్, అఫీషియల్ సపోర్ట్, ఇలాంటివి. అంటే ఎక్కడ చూసినా కూడా అదొక కంప్లీట్గా ఎక్కడైనా కూడా అదొక లైబ్రరీ లాంగ్వేజ్ లాగా మారిపోయింది. ప్రతి రూల్స్, రెగ్యులేషన్స్ ఏవైనా కూడా మనం యూస్ చేసేది ఎక్కువగా ఇంగ్లీష్. సో అలా ఏమవుతుంది, చాలామంది అఫీషియల్ లాంగ్వేజ్ని యూస్ చేయడం, దాని సైడే వెళ్ళడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ పవర్ఫుల్ ఇన్ ఇట్స్ పాలసింగ్ అండ్ లిమిటింగ్ క్వాలిటీస్. అది చాలా పవర్ఫుల్గా ఉంది, దాని క్వాలిటీస్లో కూడా చాలా లిమిట్స్ అనేవి ఉన్నాయి. సెక్సిస్ట్ లాంగ్వేజ్, రేసిస్ట్ లాంగ్వేజ్, థీస్టిక్ లాంగ్వేజ్ ఆర్ ఆల్ టిపికల్ of the policing languages of mastery and cannot or do not permit new knowledge or encourage the mutual exchange of ideas. So languages అంటే మనం వాడుక భాష ఉంటుంది కదా. ఇప్పుడు సెక్సిస్ట్ లాంగ్వేజ్ అంటే ఏంటి అని అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ డిస్క్రిమినేటరీ లాంగ్వేజ్, అంటే కించపరిచే భాష అన్నమాట. అంటే ఒక ఉమెన్ గురించి కానీ మెన్ గురించి కానీ వాళ్ళ గురించి మాట్లాడే భాష. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మెన్ విల్ బి మెన్, బాయ్స్ విల్ బి బాయ్స్ అని ఇలా యూస్ చేస్తారు కదా. సో అలాంటి వర్డ్స్ ఆర్ లాంగ్వేజ్ని యూస్ చేయడమే సెక్సిస్ట్ లాంగ్వేజ్ అని అంటారు. నెక్స్ట్ రేసిస్ట్ లాంగ్వేజ్. రేసిస్ట్ అంటే రేస్ గురించి, లైక్ డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా కానీ జోక్ చేయడము, లేదంటే టీస్ చేయడము, స్లేవ్స్, మాస్టర్ అని ఇలాంటివి యూజ్ చేయడం అనేది ఈ లాంగ్వేజ్ కిందికి వస్తుంది. నెక్స్ట్ థీస్టిక్ లాంగ్వేజ్ అని అంటే థీస్ట్ అంటే ఎవరు, దేవుడు ఉన్నారు అని నమ్మేవాళ్ళు. సో థీస్టిక్ లాంగ్వేజ్ అంటే భగవంతుని గురించి రాసే వర్డ్స్ని యూజ్ చేస్తారన్నమాట. దేవుడు, భక్తి, ఓకే, ఇలాంటివన్నీ యూస్ చేసే పదాలు ఈ థీస్టిక్ లాంగ్వేజ్లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏమైనాయంటే ఈ పాలసింగ్ లాంగ్వేజెస్లోనే వెళ్ళిపోయాయి. ఇవన్నింటినీ కూడా ఈ అఫీషియల్ లాంగ్వేజ్లోకి మాట్లాడేస్తూ దాన్నే యూస్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా అయ్యేసరికి ఈ అఫీషియల్ లాంగ్వేజ్ వల్ల ఏం జరుగుతుంది అంటే దే కెనాట్ ఆర్ డూ నాట్ పర్మిట్ న్యూ నాలెడ్జ్ ఆర్ ఎంకరేజ్ ద మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్. సో వేరే లాంగ్వేజెస్ ఉంటాయి కదా, మనకంటూ కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. లైక్ మనం తెలుగు మాట్లాడతాం, కొంతమంది హిందీ, కొంతమంది మలయాళం. ఈ అఫీషియల్ లాంగ్వేజ్ వేరే ఇతర లాంగ్వేజెస్ని ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేయట్లేదు, న్యూ నాలెడ్జ్ అనేది ఇవ్వట్లేదు. పీపుల్ థింక్ దట్ ఇట్ గివ్స్ ద నాలెడ్జ్ బట్ ఇట్ లిమిట్స్ ద నాలెడ్జ్. చాలామంది ఏమనుకుంటున్నారు, కొత్త భాష నేర్చుకుంటే కొత్త విషయాలను తెలుసుకుంటాం, మనకు నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అనుకుంటున్నారు. కానీ ఇట్ లిమిట్స్ ద నాలెడ్జ్. ఎందుకు అంటే మనం ఉన్న భాషని వదిలేస్తున్నాం, కొత్తదాన్ని నేర్చుకుంటున్నాం. కొన్ని సంవత్సరాలకు ఏమవుతుంది, మన భాషను మనం మర్చిపోయి ఓన్లీ కొత్త దాంట్లోనే ఉంటున్నాం. సో అలా మన లిమిట్ అయిపోతుంది అనమాట. అంటే మన నాలెడ్జ్ అనేది లిమిట్గా మారిపోతుంది.
It dominates other languages and people who are concerned about the language don't care the language. సో ఇలా డామినేషన్ జరిగేసరికి మెల్లిమెల్లిగా పీపుల్ అందరూ ఈ డామినేషన్ వల్ల నేటివ్ లాంగ్వేజెస్ని పట్టించుకోవడం మానేస్తున్నారు, అంటే వాళ్ళు కేర్ చేయడం మానేస్తున్నారు. స్లోలీ ద లాంగ్వేజ్ మే డై అవుట్ ఆఫ్ కేర్లెస్నెస్. ఇలా కేర్ చేయడం మానేసరికి కేర్లెస్నెస్ వల్ల లాంగ్వేజ్ అనేది చనిపోతుంది, అంటే పూర్తిగా ఎవరికి తెలియకుండా పోతుంది. She tells that when language dies out of carelessness, disuse, indifference and absence of esteem or killed by fear. అంటే ఎప్పుడైతే ఈ లాంగ్వేజ్ అనేది చనిపోతుంది, ఎట్లా పట్టించుకోవడం వల్ల, వాడకపోవడం వల్ల, డిఫరెన్స్ చూపెట్టడం వల్ల, ఇలా మనం చంపేయడం వల్ల ఇలా జరిగినప్పుడు నాట్ ఓన్లీ షీ హర్ సెల్ఫ్ బట్ ఆల్ యూసర్స్ అండ్ మేకర్స్ ఆర్ అకౌంటబుల్ ఫర్ ఇట్స్ డిమైజ్. సో ఈ భాష అనేది అంతరించిపోవడానికి తను మాత్రమే కాదు కారణం, వాడే వాళ్ళు కారణమే, దాన్ని వాడకుండా వదిలేసిన వాళ్ళందరూ కూడా కారణమే. హెన్స్ ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ యూసర్స్ అండ్ రైటర్స్ టు మేక్ ది లాంగ్వేజ్ అలైవ్. సో అందుకే ఏం చేయాలి, యూస్ చేసే వాళ్ళు అంటే మనం యూసర్స్ అందరం కూడా, రైటర్స్ అందరూ కూడా లాంగ్వేజెస్ని బ్రతికించాలి, వాటిని ఎప్పుడూ మాయం అయిపోనివ్వకూడదు. When language is alive, it produces meaning and shines light on experience in new ways. లాంగ్వేజ్ బ్రతికుంటేనే కదా మన కొత్త ఆలోచనలు, మనం తెలుగు ఉంది ఇప్పుడు మన లాంగ్వేజ్, సో అందులో మనం ఎంతో డీప్గా మన భావాలను ఎక్స్ప్రెస్ చేస్తాం. అదే ఒక కొత్త లాంగ్వేజ్ని తీసుకొని, ఫారెన్ లాంగ్వేజ్ని తీసుకొని అందులో మన లోపలున్న హార్ట్లో ఉన్నటువంటి భావాలను బయటికి తీసుకొచ్చి ఎక్స్ప్రెస్ చేయడం అంత సింపుల్ అనేది కాదు. అందుకే వెన్ లాంగ్వేజ్ ఇస్ alive, ఎప్పుడైతే మన లాంగ్వేజ్ బ్రతికుంటుందో ఇట్ ప్రొడ్యూసెస్ మీనింగ్ అండ్ షైన్స్ లైట్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ న్యూ వేస్. సో కొత్త ఎక్స్పీరియన్స్తోని అది వెలిగిపోతూ ఉంటుంది. She talks about President Abraham Lincoln's Gettysburg Address. He said, "The world will little note or long remember what we say here, but it will never forget what they did here." సో అబ్రహాం లింకన్ ఏం చెప్పారు ఒకసారి అంటే, మీటింగ్లో ఆయన ఇచ్చినటువంటి స్పీచ్లో ఆయన చెప్పిన ఒక సెంటెన్స్ ఏంటి అంటే, ప్రపంచం అనేది ఒక్కోసారి కాస్త గుర్తుపెట్టుకోవచ్చు, లేదంటే మర్చిపోవచ్చు. ఏది, వాట్ వి సే హియర్, మనం చెప్పిన మాటల్ని అది గుర్తుపెట్టుకోదు, చాలా రోజులు గుర్తుపెట్టుకోదు, మర్చిపోతుంది. బట్ విల్ నెవర్ ఫర్గెట్ వాట్ వి డిడ్ హియర్, కానీ మనం చేసిన దాన్ని మాత్రం ఎప్పుడూ మర్చిపోదు. అంటే మన మాటని మర్చిపోతుందేమో కానీ మనం చేసిన పనిని ఎప్పుడూ మర్చిపోదు అనే చెప్తాడు. దీస్ వర్డ్స్ ఆర్ లివింగ్. చూసారా ఈ వర్డ్స్లో ఎంత అర్థం ఉంది. షీ ఈస్ మూవ్డ్ బై దీస్ వర్డ్స్ ఆఫ్ డిస్క్రైబింగ్ లైఫ్స్ ఎక్స్పీరియన్స్. జీవితం యొక్క అనుభవాలని ఇది ఎంత బాగా చెప్పింది అనేసి తను కదిలిపోయింది. ఇట్ ఓన్లీ రీచెస్ టువర్డ్స్ దట్ విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ డీడ్. వర్కింగ్ విత్ వర్డ్స్ ఈజ్ జనరేటివ్. ఇట్ ఆల్సో సిమెంట్స్ అండ్ సెలబ్రేట్స్ అవర్ హ్యూమన్ డిఫరెన్సెస్. సో తనకి అప్పుడు ఏమర్థమవుతుందంటే, వర్కింగ్ విత్ వర్డ్స్ ఈజ్ జనరేటివ్. మనం ఎన్ని కొత్త పదాలను వాడతామో అది ఇంకా ఎక్కువ ఎక్స్ప్రెస్ అవుతుంది, దానివల్ల బలపడుతుంది. ఏంటి, హ్యూమన్ డిఫరెన్సెస్ అనేది ఉంటుంది, మనిషికి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్కి మధ్యలో సిమెంట్ లాగా ఆ డిఫరెన్స్ అనేది పోయి దృఢత్వంగా స్ట్రాంగ్గా మారుతుంది. అప్పుడే మనం అందరం కలిసి సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. ఇలా మనకి నోబెల్ బహుమతి తీసుకున్నటువంటి టోనీ మారిసన్ ఒక చిన్న స్టోరీతో లాంగ్వేజ్ అనేది ఎలా అంతరించిపోతుంది, దానివల్ల ఏం జరుగుతుంది అనే విషయాన్ని చెప్పారు. నెక్స్ట్ మనం కంక్లూషన్లోకి చూసుకుంటే, thus the reflections and wisdom she lays out over the course of the fable is not only applicable to Black America but to cultures all over the world. సో ఇప్పుడు వరకు మనం తను చెప్పినటువంటి దాని గురించి, దాని యొక్క రిఫ్లెక్షన్స్, తన యొక్క విజ్డమ్, జ్ఞానాన్ని అన్నిటిని మనం ఒక స్టోరీ ద్వారా చూసాం కదా. ఇది ఓన్లీ బ్లాక్ పీపుల్, అమెరికాలో ఉన్న బ్లాక్ పీపుల్కి మాత్రమే వర్తించదు. ప్రపంచంలో ఉన్న అందరికీ ఎక్కడైతే వాళ్ళ యొక్క కల్చర్స్, ట్రెడిషన్స్ అన్నీ కూడా మరుగున పడిపోతున్నాయో అందరికీ కూడా ఇది అప్లికేబులే. ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ లైఫ్. ప్రతి భాషకు తనకంటూ ఒక లైఫ్ ఉంటుంది. ఇట్ షుడ్ బి అలౌడ్ టు లివ్, టు మేక్ ద ఫ్లో ఆఫ్ వర్డ్స్ ఫ్రమ్ బాటమ్ లైన్ ఆఫ్ మైండ్ త్రూ లిటరేచర్. సో ప్రతి ఒక్కరూ కూడా భాషని బ్రతకనివ్వాలి. భాష బ్రతికితేనే అప్పుడు మన లోపల ఉన్నటువంటి మన బాటమ్ ఆఫ్ ది లైన్ ఆఫ్ ది హార్ట్, అంటే మన మనసులో ఉన్న భావాలన్నింటినీ ఒక వరదలాగా మనం వర్డ్స్ రూపంలో లిటరేచర్లో తీసుకొని రాగలము అనేసి చెప్పాం. ఓకే, అందరికీ అర్థమైంది కదా. సో దిస్ ఈజ్ అబౌట్ నావెల్ లెక్చర్ 7 December 1993. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్ బాయ్.